పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. రే 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 హాయ్ గైస్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. ఈరోజు మనం వెళ్ళిపోతున్నాం బెస్టెస్ గార్డెన్ అనే ఒక ప్లేస్కి అనమాట. అది మినిక్కి దగ్గరలో ఉంది. 3.5 hours జర్నీ, ఆల్మోస్ట్ మోర్ దాన్ 3.5. బట్ మినిక్ నుంచి ట్రైన్ తీసుకోవచ్చు. అండ్ ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్. నేచర్ లవర్స్కి ఇది హాట్స్పాట్ అనమాట. అసలు చాలా బాగుంటుంది. ఇది చూస్తున్నారుగా, ఇదే ఆ ఊరు, బెస్టెస్ గార్డెన్. ఇక్కడ మనం ఒక కొండను ఎక్కబోతున్నాం ఈరోజు. ఆ కొండ ఎక్కే ప్రాసెస్, ఆ జర్నీని మీకు చూపించాలని ఈ వీడియో తీశాను. హోప్ యూ విల్ లైక్ ఇట్. సో మనం బెస్టెస్ గార్డెన్కి వచ్చాము. ఇక్కడ గ్రున్స్టైన్ అనే ఒక కొండ ఉంది. ఆ కొండ ఎక్కడానికి అనమాట వచ్చింది. ఇప్పుడు అదే కొండ, ఆ కొండ మనం ఎక్కాలి. సో ఇటువైపు వెళ్తే ఇక్కడ నుంచి హైక్ చేసుకుంటూ వెళ్ళాలి. అక్కడి నుంచి రాక్ క్లైంబింగ్, ఏదో క్లైంబింగ్ అంటారు, క్లెటర్స్టైక్ వియా ఫెర్రాటా అంటారు జర్మన్లో. సో చేసుకుంటూ వెళ్తాం. ప్రస్తుతానికి మనం ఒక ఈ సేఫ్టీ గేర్ ఏదైతే ఉందో దాన్ని రెంట్ తీసుకోవాలి ఇతనికి. సో నాకైతే ఉంది. అండ్ వెళ్తున్నాం, చూద్దాం, చూపిస్తా అక్కడ కూడా ఎలా ఉంటుంది. సో ఇక్కడే అనమాట రెంట్ తీసుకోవచ్చు. సో అది, అండ్ ఆ రెంట్ తీసుకునే వాటిల్లో హెల్మెట్ ఒకటి, సేఫ్టీ బెల్ట్ ఒకటి ఉంటుంది, అండ్ క్యారబైనర్స్ ఉంటాయి, అంటే హుక్కుల్లా ఉంటాయి అన్నమాట తగిలించుకోవడానికి. ఇవన్నీ కలిపితే 21 euros అయినాయి కదా, 21 euros అయినాయి. సో అది రెంట్ తీసుకోవచ్చు. ఇంకా ఎక్కువసార్లు చేద్దాం అనుకుంటే కొనుక్కోవడం బెటర్. ఆబ్వియస్లీ అది ఒక 160-180 euros అయితే, బట్ లైఫ్ టైం ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఆ గ్రున్స్టైన్ దగ్గరికి వెళ్తున్నాం, ఆ కొండ దగ్గరికి. సో ఇక్కడ నుంచి ఒక 15 to 20 minutes పడుతుంది. సో మనం ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా వెళ్ళి ఆ పైనకి వెళ్తాం అనమాట. ఆ పైన ఉంటుంది ఒక గిప్ఫెల్ అని ఒక క్రాస్ ఉంటుంది అనమాట. ఆడికి వెళ్ళాలి మనం. మన టార్గెట్ అది. తంబ్ చూసారా, తమ్ములో ఉంది. ఛాలెంజింగ్ బ్రో. సో ఈ బెస్టెస్ గార్డెన్ అనేది ఒక లేక్కి ఫేమస్ అనమాట. క్యోనిక్ సీ అంటారు దాన్ని. ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ వచ్చి ద కింగ్స్ లేక్. ఇది ఎంత బాగుంటుందంటే అసలు ఈ లేక్ అసలు చాలా బాగుంటుంది. మీరు ఇంకా అటు పక్కే వెళ్తే ఒక బోటింగ్ ఉంటుంది. అక్కడ చిన్న కనబడుతుంది బోటింగ్. ఆ బోటింగ్ ఒక ట్రిప్ ఉంటుంది అనమాట. అది పర్ హెడ్ వచ్చి 10 to 12 euros పడుతుంది. 12 euros అనుకుంటా, ఎగ్జాక్ట్లీ గుర్తులేదు నాకు. బట్ ఆ బోటింగ్ ట్రిప్ వేయండి ఇక్కడికి వస్తే మటుకు. అది ఇట్స్ వర్త్ ఇట్, చాలా బాగుంటుంది. మనం వెళ్ళాల్సింది గ్రున్స్టైన్ క్లెటర్స్టైక్ ఇది. సో ఇలా చూపిస్తుంది. మనం ఇలా అయినా వెళ్ళొచ్చు, బట్ ఇలా వెళ్దాం, అది ఇటే చూపిస్తుంది కాబట్టి. సో దారిలో ఇలాంటి వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇక్కడే కాదు, ఆ పైన ఇంకో పెద్ద కొండ ఉంటుంది. అది ఆల్మోస్ట్ ఎక్కా. లాస్ట్ టైం పై వరకు వెళ్ళాము, హైక్ చేసుకుంటూ వెళ్ళా. ఆ మధ్యలో అయితే వాటర్ ఫాల్స్ సీన్ ఉంటుంది. సారీ అసలు బాగుంటుంది. వచ్చాము ఇక్కడికి. ఇదే గ్రున్స్టైన్ క్లెటర్స్టైక్. సో ఇక్కడే క్లైంబ్ చేయాలి మనం. అండ్ చూస్తున్నారు కదా ఈ పైన. సో అలా ఎక్కాలి. సో ఇదన్నమాట హెల్మెట్ దూరంలో. అండ్ ఇది సేఫ్టీ బెల్ట్ ఇది. అండ్ ఇది
క్యారాబినర్స్. ఇవి మనం క్లాంప్ చేసుకోవడానికి వాడతాం అనమాట పైన. అండ్ ఇది ఉంది కదా, ఇది పైన రెస్ట్ తీసుకోవడానికి. రెస్ట్ స్లింగే అంటారు. సో ఇది యాక్టివ్ క్లాంప్. ఇది కొంచెం లాక్ చేసుకోవచ్చు, ఓపెన్ చేసుకోవచ్చు. అండ్ ఇది పైన హుక్ చేసుకుని ఇలా తగిలించుకుని మనం క్లాంప్ తీసుకొని రెస్ట్ తీసుకోవచ్చు పైన. సో ఇది సంగతి. ఇది మన గేర్. అండ్ ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. ఫస్ట్ టైమర్స్కి అసలు ఇంపార్టెంట్. రిస్క్ చేయొద్దు. ఎగ్జాక్ట్లీ పిల్లలు, రిస్క్ చేయొద్దు. కింద పడితే ప్రాణాలు పోతాయి, బిగిలు ప్రాణాలు ముఖ్యం, బిగిలు. సో ఇప్పుడు మనం ఇలా వెళ్ళి ఇలా వెళ్తాం అనమాట పైకి. చూపిద్దాం పైన. లెట్స్ గో. ఇంకా స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఇలా వెళ్తున్నాం అనమాట. అస్సలు రిస్క్ చేయకూడదు. మనం హీరో అవడానికి ట్రై చేయొద్దు, జీరో అయిపోతాం. సో ఇది సంగతి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఎలా ఎక్కుతామంటే ఇది పట్టుకుని తగిలించుకుని ఎక్కుతాం అనమాట. ఇలా పైకి వెళ్ళాలి. బాగుంటుంది కదా, థ్రిల్లింగ్ ఉంది కదా. థ్రిల్లింగ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. సో ఇలా వేసుకుంటాం. ఒకటి ఇటు పక్క వేసుకోవాలి, ఒకటి రివర్స్లో వేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు మినిమం అట్లీస్ట్ ఒకటి మటుకు హ్యాంగ్ చేసి ఉంచాలి. అండ్ దట్ సేఫ్టీ. రిస్క్ చేయొద్దు, ప్రాణాలకు హానికరం. సో ఇలా తీసుకుంటాము. దట్స్ ఇట్. ఇలా లాక్కుంటాం, ఇలా పై వరకు పెట్టుకుంటూ వెళ్ళిపోతాం అనమాట, హ్యాంగ్ చేసుకుంటా. అంతే, సింపుల్. సో ఇది పైనుంచి అనమాట అలా. సో మనోడు ఎక్కుతున్నాడు. ఆచి తూచి వెయ్యాలి అడుగులు. దాదా అందుకే నేను అక్కడ తీసుకోమన్నా సపోర్ట్. యా ఆ కేబుల్ యా లాక్కో. ఇటు పక్క ఏదైనా చెయ్యేసుకో రాయి మీద. యా ఈ చేతిలో లాక్కోవాలి, రైట్ చేతితో లాక్కో. అది సపోర్ట్కే. యా నైస్ నైస్. జస్ట్ సపోర్ట్ అది. యా యా. సో అది అలా ఉంటుంది అనమాట. ఈ పైనుంచి వ్యూస్ చూడండి అసలు. ఇది లోయ. గుర్తుపెట్టుకోండి, రిస్క్ తీసుకోవద్దు. ఈ క్లాంప్స్ ఉంటాయి కదా, ఈ క్లాంప్స్ ఎప్పుడు అటాచ్లో ఉండాలి. అట్లీస్ట్ ఒకటి ముందే చెప్పా. అండ్ ఎప్పుడు మనతో పాటు తీసుకురావాలి క్లాంప్స్ని. మధ్యలో మర్చిపోయారంటే వెగిలు మామూలుగా ఉండదు. ఈజీ ఉంటుంది లుక్. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చా. నేను ఒక రెస్టింగ్ పాయింట్లో ఉన్నా ఇప్పుడు. ఈజీ పాయింట్. ఇందాక మీరు తమ్ము చూసారు కదా కింద, అదే ఆ పాయింట్. అసలు ఏముందో చూడండి లుక్. పెట్టిందానికి వర్త్. కష్టపడి ఎగుతున్నాడు. దానికి యూడిట్ బ్రో. ఒక చిన్న హార్డ్ పాయింట్ నువ్వు చేస్తావు. మళ్ళీ నువ్వు కృషి అవ్వ, కానీ ఇక్కడ సెగ్మెంట్లో ఉన్నప్పుడు నాది ఉడిద్ది. ఆగు, అక్కడ ఆగు. సో ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఇది ఒక సెగ్మెంట్ అనమాట. ఈ సెగ్మెంట్లో ఆల్రెడీ ఒక మనిషి ఉన్నప్పుడు మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఇది ఈజీగా మూవ్ అవుతుంది అండ్ అవతలకి బ్యాలెన్స్ తప్పుతుంది అండ్ యూనో ప్యానిక్ అవుతుంది ఆబ్వియస్లీ. సో యూ షుడెంట్ డూ ఇట్. సో ఇప్పుడు మనం కొంచెం సేఫ్టీ పొజిషన్కి వచ్చాం అనమాట. అండ్ కొంచెం చూసారా, ఏదిదా పడితే అలా వెళ్ళిపోతాం అనమాట కింద.
ఈ మబ్బులు వస్తున్నాయిరా బాబు, మాపడకుండా చాలు. రైన్ డ్యూరింగ్ క్లెటెస్ట్ హైక్ ఇస్ వెరీ బ్యాడ్. చూద్దాం. సో అది క్యూనిక్సీ అనమాట, ఇందా చూపించా కదా అదే. దాని ట్రిప్ వేయచ్చు. అండ్ మొత్తానికి అయిపోయింది ఆల్మోస్ట్. సో ఈ కొంచెం పైకి వెళ్తే వీఆర్ డన్. ఈ కొంచెం కాదు, ఆ మూల ఇంకోటి ఉంది, ఆ మూలకి వెళ్ళాలన్నమాట. సో ఆల్మోస్ట్ ఇంత ఎక్కేసాము. ఇంకొంచెం ఇలా వెళ్ళి ఆ పైన అంతే. ఆ కొంచెం అయిపోతే చాలు, ఇక టాటా బై బై సీ యూ అంతే. కింద నడుచుకుంటే తేయడం, ఇక రిస్క్ ఉండదు. సో ఇక్కడ కొంచెం రిస్క్ ఎంతైనా. అండ్ చూసారా, ఐ లాక్ ఆల్వేస్ లాక్ చేసుకోండి, ఇట్స్ బెటర్. అండ్ గట్టిగా గాలి వచ్చింది అనుకో, గట్టిగా గాలి వచ్చి అలా తోస్తే సీదా అలా పోతారు, లేకపోతే ఇలా తోస్తే ఇలా పోతారు గాలి. సో ఎంత ఎంజాయ్ చేసి కింద పడకూడదు, సో జాగ్రత్తగా ఉండండి. సో ఆల్మోస్ట్ పైకి వచ్చా, ఇంకా అదే లాస్ట్. అండ్ ఇక్కడ నుంచి వ్యూ ఇది. సో ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్, దీనికోసం వీళ్ళు మొత్తం 500 hours వర్క్ చేశారంట. సో ఇక్కడ మనం ఏమైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయొచ్చు, €1 €2 అలా. లాస్ట్ టైం అయితే వేసా, అలా ఉంటుంది. సో మొత్తం ఎక్కేసాము ఇద్దరం. అండ్ ఇక్కడి నుంచి వ్యూ ఇదన్నమాట. అండ్ పైన ఒక గిఫ్ట్ ఫిల్ అని ఒకటి చెప్పా కదా, అది ఇదే అనమాట. ఒక క్రాస్ ఉంటుంది ఎప్పుడు, ప్రతి ఒక్క ఇలా హైక్ చేసుకుని కానీ క్లటన్ చేసుకుని కానీ క్లైంబ్ చేసుకుంటూ వస్తే పైన ఇలా ఒక క్రాస్ ఉంటుంది. ఈ క్రాస్ని మీట్ అయితే అక్కడ టాప్ రీచ్ అయినట్టు అనమాట. ఇది వ్యూ పాయింట్ ఇక్కడ. సో ఇది అదేంటి మొమెంట్ ఆఫ్ ప్రైడా, ఆనరా, అంతేనా? గిఫ్ట్ ఫిల్ రీచ్ అయితే ఇట్స్ లైక్ వి రీచ్ ద టాప్ పాయింట్, లైక్ సమిట్ ఆఫ్ దట్ మౌంటైన్, అంతే కదా. ఆ కొండొక్క మౌంటైన్, అదే ఆ కొండొక్క హైయెస్ట్ పాయింట్ రీచ్ అయినట్టు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మనం సైన్ చేయొచ్చు, మేము కూడా ఇక్కడికి వచ్చాము అని. లైక్ లిటరలీ ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది, దాంట్లో మనం సైన్ చేయొచ్చు అనమాట. ఇక్కడ పెన్ ఉంది, ఇక్కడ ఉంది, లోపల ఉంది, ఇలా సైన్ చేయొచ్చు, ఇలా రాయొచ్చు అనమాట. we have done it, error రాసి done it. ఇలా పెట్టేసి బాయ్ లాగేసి. సో అలా ఉంటుంది. ఇక్కడ వ్యూస్ వర్త్ ఇట్. ఎంత కష్టపడి ఎక్కిన తర్వాత రిస్క్ చేసి ఇది వర్త్ ఇట్. ఏమంటావు బ్రో? ఎగ్జాక్ట్లీ. కానీ అది బాగుంది కదా, అది అసలు చూస్తుంటే అది నాకు ఎక్కాలనిపిస్తుంది. అది ఎక్కితే నాకు రూట్ కనపడుతుంది ఇక్కడ నుంచి, ఎక్కచ్చు. ఎక్కచ్చు అది కూడా, కానీ ఇప్పుడే కాదు. సో ఇప్పుడు ఎక్కడం వరకు ఒక ఎత్తు అయితే దిగడం ఇంకో ఎత్తు. కొంచెం కష్టమే. సో నీస్ మీద వెయిట్ పడకుండా ఈ బ్రో ఇది ఇచ్చాడనమాట. బట్ మనమైతే అడవి జంతులాగా కింద దిగుతాం. బట్ ప్లస్ ఇట్స్ గుడ్ టు హ్యావ్ సపోర్ట్. సో దీన్నే అంటారు హూటే. ఇక్కడ ఇది రెస్టారెంట్ లెక్క అనమాట. పైన చక్కగా కూర్చొని మొత్తం ఎనర్జీని అంతా రిఫ్రెష్ చేసుకోవచ్చు. ఇండియన్ స్టైల్ అయితే దాబా ఈ హిల్ మీద ఉంటుంది అనమాట. సో ఇక్కడ అందరు ఇక్కడ అంతా కష్టపడి ఎక్కిన తర్వాత హైకర్స్ ఇలా వస్తారు. మేము కొండలు ఎక్కేవాళ్ళు ఇలా దిగుతాం అనమాట, ఇటు పక్క నుంచి వస్తాం. అండ్ అక్కడ ఏదో ఒక గిఫ్ట్ ఉంది, ఇంకోటి క్రాస్, అది ఎక్కచ్చు అనుకుంటా, మన ఎక్కలేదు. అది దేవుడి కోసం కట్టారు. లెమన్ జ్యూస్ అడిగా బ్రో, స్ప్రైట్ ఇచ్చాడు కదా,
మళ్ళీ 11 చేస్తా 4.5 యూరోలు 4.5 యూరోలు 9 యూరోలు ఇది గ్లాసు. ఏం చెప్పాలి, కింద 1 యూరో. బట్ అదే లెవరేజ్ అంతే, పైన డిమాండ్ సప్లై. ఎండ వచ్చిందయ్యా, ఇందా భయపడ్డా వాన పడుతుందని, కానీ మొత్తానికి ఎండ వచ్చింది, హాయిగా ఉంది. మే ఎక్కిన కొండ క్రేజీ. బట్ అందరూ సరదాగా చేసాం మేము ఇది. సరదాగా అంటే మాకు కొంచెం, నాకైతే అలవాటు ఉంది, ఈ అబ్బాయికి కొంచెం హైకర్, సో మాకంటే అలవాటు ఉంది. బిగినర్స్ చేయొద్దు ప్లీజ్, ఐ బెగ్ యూ, డోంట్ డూ ఇట్. అండ్ వచ్చినా సరే ఒక్కళ్ళే రావద్దు, రండి, గ్రూప్గా రండి, ఒకరికొకరు తోడండి. ఎస్. ఎక్కడ మొదలయ్యామో అక్కడికే వచ్చాం మళ్ళీ సరిగా మొత్తానికి. అదొక్కసారి జూమ్ చేసి చూపించాలి. జూమ్ లేదు దీంట్లో, గోపురాలో బొక్కలేదు. క్రేజీ అసలు అది ఎక్కుతున్నామంటే. ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా అలా పైకిపోయా. ఇట్స్ ఇంట్రెస్టింగ్. ఇప్పుడు మేము కిందకి బస్సు తీసుకోవాలి అండ్ ట్రైన్ తీసుకోవాలి, తర్వాత మ్యూనిక్కి తీసుకుంటాం లేదో తెలీదు, తీసుకోకపోతే ఏం జరిగిందో నాకు తెలియదు. సో గుర్తుపెట్టుకోండి, బయోక్ టెస్ట్ కార్డ్ పెడతా, డిస్క్రిప్షన్లో లింకులు పెడతా, చూడండి. అండ్ నార్మల్ పీపుల్కి ఇక్కడ చెప్పింది ఆల్రెడీ, క్యోనిక్సీ అని ఒకటి ఉంది, కింగ్స్ లేక్, దాని మీద చక్కగా బోట్ రైడ్ వేసుకోండి, హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సాహసాలన్నీ అవసరం లేదు, అంటే మీ ఒంటిని మెల్కేసి నలిపేయకూడదు. సో యా, ఇట్స్ ఎ గుడ్ ఫీలింగ్. దెన్ బాయ్ బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇంత దూరం వచ్చారంటే వీడియో తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను. సో మీకు ఏ పార్ట్ నచ్చిందా, ఇంకేమైనా కొత్త ఇన్ఫర్మేషన్ కావాలా, ప్లీజ్ మెన్షన్, నేను యాడ్ చేస్తా అండ్ ఇంప్రూవ్ చేసుకుంటా. సో డూ లెట్ మీ నో. సో నచ్చితే ఆ లైక్ కూడా కొట్టేసేయండి, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. యా, గుడ్ బై.